ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. లోక్సభలో మెజార్టీ తేల్చకుండా విభజించారని తెలిపారు. భారత పార్లమెంటు చరిత్రలోనే ఈ రోజును బ్లాక్ డేగా అరుణ్ కుమార్ అభివర్ణించారు. తెలంగాణ నుంచి 1,50,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఏపీకి రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికీ విభజనపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. కర్నూలు కోఆవన్ వలికి మంత్రి నారా లోకేష్ అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏంటంటే మన లోకేష్ ఇప్పటి వరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి అని అతన్ని ఈ యూట్యూబర్స్ అనుకుంటారు, యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది, నేను చూడలేదు అసలు. ఈయన వల్లితో నేను దగ్గరికి వెళ్ళలేదు, ఏదో తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్ లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి వాడిని అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకైంది ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్న వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధాన